హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. ఇంకా కనకం అయితే కావ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. కావ్య ఏం చేసావే, మెత్తగా అంత మారిపోయారు అని అడుగుతుంది. నేనేం చేస్తానమ్మా, ఓపికతో ఎదురు చూశాను అంతే, అంతకు మించి నేనేం చేయగలుగుతాను అని కావ్య అంటుంది. మీ అత్తగారిని చూస్తే నిన్నే కాదమ్మా మమ్మల్ని కూడా వేయంకుల్లా ఒప్పుకున్నట్టుంది అని వాళ్ళ నాన్న అంటాడు. అక్కడ నువ్వు ప్రతిదానికి ఓపిక పట్టాలి అంటే నాకు చిరాకు వచ్చేది, కానీ ఇప్పుడు నువ్వే కరెక్ట్ అక్క అని అప్పు అంటుంది. నేను ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోవాలి అనుకున్నానే, కానీ నువ్వు ఇక్కడే ఉండి అనుకున్న సాధించావు అని కనకం అంటుంది. అది నా భర్త మీద నాకున్న నమ్మకం అమ్మా, చావైనా బ్రతుకైనా ఆయనతోనే ఈ ఇంట్లోనే అనుకున్నాను, దాని ఫలితం మీరే చూస్తున్నారు కదా అని కావ్య అంటుంది. మొత్తానికి అనుకున్నది సాధించావు కదా అని కనకం అంటుంది. లేదమ్మా, నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మామయ్య గారు ఎవరి చేతుల్లో మోసపోతున్నారు, అది తెలియక అత్తయ్య గారు మామయ్య గారిని అపార్థం చేసుకుంటున్నారు, అదేంటో నేను తెలుసుకోవాలి, వాళ్ళిద్దరిని కలపాలి అని కావ్య అంటుంది. నీకంతా మంచి జరుగుతుందమ్మా అని కనకం అంటుంది. అమ్మా, మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ గుండె భారంతో బయటకు వెళ్లే వాళ్ళం, కానీ ఇప్పుడు తృప్తిగా వెళ్తున్నాము అని వాళ్ళ నాన్న అంటాడు. ఇక మేము వెళ్ళొస్తామమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సరే నాన్న అని కావ్య అంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.